నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా ధీమా. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనాన్ని కలిగించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ వెల్లడి. వృద్ధుడిపై యాసిడ్ దాడి చేసి అతని మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 91,000 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ. రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనకు కాంగ్రెస్ పార్టీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. కావున పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలు కూడా తనకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గౌతు సత్యేంద్రబాబు, బొడ్డు వాసు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ 114 మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది. దీనికి ముందుగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. నా పేరుని ఎంపిక చేసి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు. ఈ రోజు నుంచి నేను కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా మనవేంటంటే ఈ రోజున దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు లౌకికవాద పార్టీగా నాకు కనపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా లౌకికవాదంతో ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి, మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంగా అమలు అవటానికి, ఆ రాజ్యాంగ పరిరక్షణకి, భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి భావాలు కలిగి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగించేందుకు మా కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశామని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఎంఆర్ఓ శ్రీవజోజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు తమ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం సహకారంతో ఈ చలివేంద్రంలో చల్లటి మంచినీరు అందుబాటులో ఉంచుతామని అన్నారు. కావున ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్, వరలక్ష్మి, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు రొంగల దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం మన తహసీల్దార్ ఆఫీస్ వద్ద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ వేసవికాలం వచ్చింది కాబట్టి వారి వాటర్ పరంగా ఇబ్బంది పడతారని కలెక్టర్ గారు ప్రతి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మెయిన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ ఉండే విధంగా చలివేంద్రాలన్నీ ఏర్పాటు చేయమని తెలిపి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు
ఈరోజు మా తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద మన సెలవేంద్ర కేంద్రం ఏర్పాటు చేశాము. దాంట్లో వాటర్ సప్లై కోసం మన రోటరీ క్లబ్ వారు డైలీ వాటర్ టెండ్ వేసి సప్లై చేస్తా అన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు మా ఆఫీస్ పక్కనే కోర్టు వారి సముదాయం కూడా ఉంది. కోర్టు సముదాయం దగ్గరికి మా తహసీల్దార్ వారి కార్యాలయానికి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా మేము వాటర్ ప్లాంట్ ని ఇక్కడ ఓపెన్ చేసామని తెలియపరుచుకొస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వృద్ధుడిపై యాసిడ్ దాడి చేసి అతని మృతికి కారణమైన వ్యక్తిని 48 గంటల్లోపు పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మండలంలోని లక్కవరం గ్రామంలో ప్రగడ నాగేశ్వరరావు అనే వృద్ధుడిపై అతని కుమార్తె కృష్ణవేణి భర్త రమేష్ యాసిడ్ తో దాడి చేసి పరారయ్యాడని అన్నారు. దీంతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిందితుడిని 48 గంటల్లోపు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ రాజేష్, లక్కవరం ఎస్ఐ సుధీర్ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గత రాత్రి కాకుండా ముందు రోజు రాత్రి ఒక దారుణమైన సంఘటన. ఒక 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వృద్ధుడు నాగేశ్వరరావు అనే అతనిపై సొంత అల్లుడు, కూతురుని పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు రమేష్ అనేటువంటి వ్యక్తి యాసిడ్తో దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే నాగేశ్వరరావు గారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు కొడుకున్నారు. పెద్ద కూతురి హస్బెండ్ ఈ రమేష్ అనే అతను ఇతని వ్యసనాల కారణంగా కాపురం సక్రమంగా జరగకపోతే భార్య అతన్ని వదిలించుకొని పుట్టింటికి వచ్చి అతని సంబంధం లేకుండా జీవిస్తూ ఉంది. మామ కారణంగా తన కాపురం సక్రమంగా లేదనే ఉద్దేశంతో మామ మీద కోపం పెంచుకున్నటువంటి నిందితుడు రమేష్ మొన్న అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద యాసిడ్తో దాడి చేయడం జరిగింది. ఇతను స్వతహాగా డ్రైవరు, లాంగ్ ట్రిప్పులకి వెళ్తూ ఉంటాడు. ఇతను ఆ బ్యాటరీలో వాడేటువంటి యాసిడ్ని తీసుకొచ్చి ఈ నేరానికి ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా అతన్ని లక్కవరం ఎస్ఐ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి, అక్కడి నుంచి ఏలూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అతను చనిపోవడం జరిగింది తెల్లారికి. ఈ కేసులో ముద్దాయి ఉపయోగించినటువంటి యాసిడ్ ఎక్కడి నుంచి తెచ్చాడనే దాని గురించి, అలాగే తర్వాత ముద్దాయి ఎటువైపు వెళ్ళాడనే దాని గురించి కూడా మన ఎస్పీ గారు కూడా ఆ రోజు అర్ధరాత్రి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఆ టీమ్స్ మన తడికపూడి ఎస్ఐ గారు, మన లక్కవరం ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా మన సిఐ గారి సూపర్విజన్లో పనిచేయడం జరిగింది. మనకి ఈ ముద్దాయి తిరిగినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా అతను వెళ్ళిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల కొంత ఆలస్యమై ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి మనకి ఈ ముద్దాయిని సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడానికి విశేషంగా కృషి చేసిన మన లక్కవరం ఎస్ఐ సుధీర్, అట్లాగే తడిగెలపూడి ఎస్ఐ జయబాబు, వీళ్ళతో పాటు పనిచేసినటువంటి సిబ్బంది హెచ్సి రాజేంద్ర ప్రసాద్, హెచ్సి శ్రీనివాసరావు, పిసి నరేష్, పిసి సత్యనారాయణ, పిసి మణికుమార్, పిసి ప్రకాష్, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ కింద వర్క్ చేసి ఇతన్ని వెంటనే 48 గంటల్లోపు అరెస్ట్ చేయడానికి వాళ్ళు కృషి చేశారు. ఈ ముద్దాయిని వెంటనే పట్టుకున్నందువల్ల ప్రజలు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందని అనుకుంటాను ప్రజల్లో, పోలీసు మీద. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద జరిగిన తనిఖీలలో 91,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వెల్లడించింది. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ మేనేజర్ కె వెంకటరమణ తెలిపారు. లెక్కలు చూపని నగదును ఎల్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి వద్ద నుండి తీసుకుని వెళ్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును జిల్లా ట్రెజరీ అధికారులకు అందజేస్తామని అన్నారు. ఈ నగదుకు సంబంధించిన సరైన ధృవపత్రాలను 3-మెన్ కమిటీకి సమర్పించి నగదును వెనక్కి పొందవచ్చని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ సూచించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ మంగరాజు, పవన్ కుమార్, అబ్బులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వారైన మేము ఈరోజు ఉదయము ఏలూరు రోడ్ నందు వాహనాలు తనిఖీ చేయుచుండగా పల్సర్ బైక్ నందు ఎల్ వెంకటేశ్వరరావు గారు 91,000 తీసుకుని వెళ్తున్నారు. వాటిని పరిశీలించి పత్రాలు ఏవైనా ఉన్నాయా, లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని పరిశీలించగా
ఎలాంటి డాక్యుమెంట్ చూపించలేకపోయాడు. కాబట్టి ఎలక్షన్ విధుల్లో భాగంగా వాటిని సీజ్ చేసి ఏలూరు ట్రెజరీలో భద్రపరచడానికి పంపించడం జరుగుతుంది. ఏదైనా వాళ్ళు ప్రూఫ్ తీసుకొని 3-man కమిటీ డిస్టిక్ నందు ఉంటుంది. అక్కడికి పోయేసి వాళ్ళు ప్రూఫ్ చూపించగలిగితే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు తెచ్చుకోగలరని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్స్లో భాగంగా ఎక్కడ చూసినా చెక్ పోస్టులు ఉన్నాయి, వాహనాలు తనిఖీ చేస్తున్నాము. 50,000 కన్నా ఎక్కువ ఎవరు కూడా క్యారీ చేయకూడదు. అలా క్యారీ చేస్తే వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకొని క్యారీ చేయాలి. అదేవిధంగా 10,000 రూపాయల కన్నా ఎక్కువ వస్తువులు గిఫ్ట్లు క్యారీ చేసిన అలాంటి బిల్స్ వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకుని అలాంటివి ఏదైనా ఉన్న వెంటనే సంబంధిత టీం వారు వాటిని సీజ్ చేసి ఉన్నతాధికారులకు తెలియజేసి వాటిని జిల్లా ట్రెజరీ నందు భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన ఏదైనా ఉంటే 3-man కమిటీలో ప్రూఫ్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో 16 మంది వాలంటీర్లు వారి ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వేగవరం టెక్కినవారిగూడెం గ్రామాలకు చెందిన వాలంటీర్లు వారి రాజీనామా పత్రాలను జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ విజయప్రసాద్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లు తమకు అందించిన రాజీనామా పత్రాలను ఉన్నతాధికారులకు పంపించి వారి ఆదేశాల మేరకు వాటిని ఆమోదిస్తామని తెలిపారు. అయితే వాలంటీర్లు వారి ఇష్టపూర్వకంగానే రాజీనామా ఇచ్చినట్లు తెలిపారని ఎంపీడీఓ వెల్లడించారు. టెక్కినవారిగూడెం గ్రామం నుంచి మరియు వేగవరం గ్రామం నుంచి కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేశారు. రిజిగ్నేషన్లు మాకు అందజేశారు. అవన్నీ కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు 16 మంది వరకు వచ్చారు. 16 మంది కూడా మేము ఆమోదిస్తాం. వాళ్ళు చెప్పాం, వారు ఓన్గానే వారి యొక్క ఈ రాజీనామా చేస్తున్నామని చెప్పడం జరిగింది మాకు. అయితే మేము వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా మేము యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అవన్నీ మేము తీసుకున్నాం. ఈరోజు ఇప్పుడే అందజేశారు మాకు. ఎందువల్ల రాజీనామా చేస్తున్నారని కూడా అడగడం జరిగింది. అయితే ప్రభుత్వం మేము ఎంతో సేవలు చేసాం. అన్యాయంగా మమ్మల్ని ఎవరో దొంగల కింద వేరే వాళ్ళ కింద మమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా బాధ కలిగి రాజీనామా చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు రాజీనామాల్ని చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తెలియకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నానండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే కంబం విజయరాజు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరుపై వివరించారు.
అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో చింతలపూడి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీను, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జగనాన్ని పంపాడు కాను గుర్తు కోటేయాలి మళ్ళీ జగన్ గారు వస్తేనే మీకు ఇంత పథకాలు వస్తాయి, లేకపోతే రావు. చంద్రబాబు నాయుడు రాజధాని కట్టుకుంటాడు. రాజధాని హలో హలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని 17, 18, 19 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో మరలా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కావున చింతలపూడి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన కన్వీనర్ మేకా ఐశ్వర్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో పాటుగా టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, గుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వం, గుట్టా మహేష్ యాదవ్ గారి నాయకత్వం. రానున్న ఎన్నికలలో పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి దివ్వెల సృజన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వెల సృజనను అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంపై తనకు మంచి పట్టు ఉందని అన్నారు. ఇప్పటికే పార్టీ అధినేతలతో పాటుగా తన సన్నిహితులతో కూడా భేటీ అయినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న త్రిముఖ పోటీలో తాను విజయం సాధించడానికి ఖాయమని దువ్వెల సృజన ధీమా వ్యక్తం చేశారు. నేను దువ్వెల సృజన ఫ్రమ్ పోలవరం కాన్స్టిట్యుయెన్సీ. నేను రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరాను. షర్మిలమ్మ గారు నా ప్రొఫైల్ నచ్చి నాకు పోలవరంకి టికెట్ ఇచ్చారు. ఆవిడకి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ నా మీద నమ్మకం పెట్టి ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పోలవరం కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను. అండ్ కాంగ్రెస్ పార్టీని విన్ అయ్యే దిశలో నేను ఈ పార్టీని తీసుకొని వెళ్తాను. ఖచ్చితంగా నేను విన్ అవుతానని నమ్మకం నాకుంది. నాకు ఖచ్చితంగా ఇక్కడ 100% ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ అదే దిశగా మా క్యాడర్ కానీ ఎవరైతే అందరూ కూడా నాకు సముఖంగా ఉన్నారు. ఈ దిశగా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో మేడంకి, షర్మిలమ్మకి అండ్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా రూట్స్ ఏదైతే నా మూలాలు ఉన్నాయో అది నా పోలవరం కాన్స్టిట్యుయెన్సీనే. మా బుట్టగూడెం కానీ, పోలవరం కానీ, జిలుమెల్లి కానీ, లేకపోతే మొత్తం 7 మండలాల్లో కూడా మా చుట్టాలు ఉన్నారు. సో అందరూ నాకు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, నాతో పాటు నిలుస్తానని ప్రామిస్ చేశారు. సో కాంగ్రెస్ని ఖచ్చితంగా గెలిపిస్తానని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. అదే కాకుండా మా ఎంపీ గారు లావణ్య గారు, తన ప్రోత్సాహం కూడా నాకు చాలా ఉంది. ఆవిడ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లోకల్గా క్యాడర్ని కూడా చాలామంది ఫోన్లో మాట్లాడాను. అండ్ స్వయంగా నేను కలవబోతున్నాను. ఇప్పుడు కలిసేసేసి అందరూ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎలా కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాంగ్రెస్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ పెట్టాలని. కాకపోతే కాంగ్రెస్ చాలా బలోపేతంగా ఉంది. కింద నుంచి చాలామంది కాంగ్రెస్ వదలలేదు. ఇప్పటికీ చాలామంది లీడర్స్ ఇంకా కూడా ఉన్నారు. అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తానని చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్
ఫర్ షూర్ నేను ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జనరల్ నాలెడ్జ్ టాలెంట్ టెస్ట్ లో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచాడు. ఇంజనీర్స్ సిండికేట్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి జనరల్ నాలెడ్జ్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో తన్విష్ రాష్ట్ర స్థాయిలోనే 2వ స్థానంలో నిలిచారు. దీంతో అతనికి టేబుల్ ఫ్యాన్ తో పాటుగా సర్టిఫికెట్లు నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా వై వర్షిత్ రాజు 3వ స్థానంలో నిలువగా మరో 10 మంది విద్యార్థులు బహుమతులను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు అభినందించారు. Our student J. Tanvish got state level 2nd prize and he has won a table fan as a prize, and also our students Varshit Raj and Varshit have got state level ranks and they won calculators and wall clocks as prizes. Also our students have got state level ranks and won prizes of geometry boxes, pads, etc. So we're very happy that our students are able to show performance in the general knowledge Olympiads. So we want to thank Engineer Syndicate on behalf of Pratibha School for conducting these competitions and encouraging children to participate in GK Olympiad examinations. సాగునీరు అందక ఎండిన పంట పొలాలలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండలం మల్కాపురంలో అన్నదాతలు సైకిళ్లు బైకులు నడిపి నిరసన వ్యక్తం చేశారు. ఎండిన వరి దుబ్బులతో రైతులు కౌలు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్నదాతలను ఆదుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల సాంబశివరావు, బత్తుల అప్పారావు, తాటికొండ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏలూరు జిల్లా ఏలూరు మండలం మల్కాపురం గ్రామంలో మేము రైతు సంఘంగా సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలని పరిశీలించి ఈ పంట పొలాల్లోనే మోటార్ సైకిల్ని అట్లాగే సైకిల్ నడిపి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది. అంటే గత అనేక రోజులుగా సాగునీరు అందక ఇవాళ పంట పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. దాదాపు 100 ఎకరాల పైగా ఇక్కడ పంట ఎండిపోతున్నా సరే అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఇవాళ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎకరానికి 40,000 రూపాయలు పైగా ఇవాళ కౌలు రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ పంట రాకపోతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళంతా ఈనికి దశ వచ్చింది. గింజ తయారయ్యే దశలో ఇవాళ నీళ్ళు అందించకపోవడం వల్ల మొత్తం అంతా కూడా తాలు కింద వచ్చేసిన పరిస్థితి ఉన్నది. ఎకరానికి 2-3 బస్తాలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడైనా నీళ్ళు అందిస్తే కనీసం 10 బస్తాలు దిగుబడి అయినా వస్తే కనుక మేము పెట్టిన పెట్టుబడి అయినా వస్తే సగమైన వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతులు కౌలు రైతులు ఆశిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా ధీమా. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనాన్ని కలిగించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజీ వెల్లడి. వృద్ధుడిపై యాసిడ్ దాడి చేసి అతని మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 91,000 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.